ఇది అమూల్ పాలండి. ఇది గుజరాత్ ప్రొడక్షన్ అండి ఇది. కానీ ఇందులో కెమికల్ తక్కువ కలిపితే అది పాలు గమ్మున ఇరిగిపోతాయండి ఎండాకాలం ఒక రోజుకే. ఇదిగోండి కొంచెం పాలు అయితే ఇరిగిపోయినాయండి. పాలు ఇరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తున్నానండి. ఒక సుక్క ఇదిగో నీళ్ళు పోసానండి. ఇదిగో చిటికుడు సోడా వేయాలండి. ఆ తర్వాత మీకు ఎచ్చబెట్టి నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇదిగోండి సరిపోయిందండి ఆ సోడాతోని. ఇదిగోండి అమూల్ పాలు అయితే వేసానండి. ఈ ఎండాకాలం కాసుకరికి అస్సలు ఉండవండి ఎక్కువ రోజులు నిల్వ. ఇదిగోండి పాలు వేసాను. పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడండి. చూడండి చిటికెడు సోడా వేసామంటే పాలు ఎరగవండి మనకి. అందుకే ఆ ఉపాయం నాకు తెలిసింది. మా కోళ్ళ మీతో చెప్పండి ఎవరితో. మీకు టీ పెడుతుంటే 2-3 సార్లు అడిగిందండి. నేను పెడితే ఇరిగిపోయింది, మీరు పెడితే ఎందుకు ఎరగలేదనండి. అదొక ప్రాక్టీస్ అన్నాను. అందుకే ఇవాళ చేసి చూపిస్తున్నానండి. ఇదిగో చూసారు కదండి పాలు ఎక్కడ ఇరిగినాయేమోని. ఇదిగోండి ఇది నేను జార్ఖండ్లో ఉండగా నాకు ఎవరో చెప్పారండి, ఇలా కొంచెం సోడా వేయండి ఎరగమనండి. అప్పటి నుంచి కాసుకుంటున్నాం ఇలాగండి. మా ఇంటికి మొన్న వచ్చిన 2-3 ఎవరో చుట్టాలు వచ్చారండి. వాళ్ళు పెడితే టీ ఇరిగిపోయిందండి. నేను పెడతాను ఇవ్వండి అదే పాలతాను పెడితే, అరే మేము పెడితే ఇరిగింది మీరు పెడితే ఎందుకు ఎరగలేదు అన్నారండి. అలాగా సోడా ఎత్తే అండి పాలు ఎరగవండి. ఎప్పుడైనా ఇరుగుతాయని మీకు అనుమానం వచ్చిందనుకోండి కొంచెం సోడా వేయండి, ఏమవుదు వంట సోడా. అదిగోండి ముందు సోడా వేసిన పాలు వేసాను కదా, ఇప్పుడు గేదె పాలు వేసేస్తున్నానండి. ఇంకేం అవ్వదండి, కంటిన్యూ అయిపోతుందండి. ఇది మరి ప్రాక్టీస్ ఇలాంటి చిన్న చిన్న మాటలే ఒక పెద్ద ఉపాయంగా ఉంటుందండి. అందరికీ తెలిసి ఉండదండి. అందుకని ఈ వీడియో పెడుతున్నాను, చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి గేదె పాలు కూడా వేస్తాను ఇందులో. చూసారు కదా ఎంత బాగా మరిగిందో. ఏమీ ఎరగవండి. ఇరిగి ముందు మనం ఏంటంటే ఇరుగుతాయని కొంచెం మనకు తెలిసినప్పుడు ఏంటంటే కొద్దిగా సోడా వేయాలండి. 2 రోజులు పాలు నిల్వ ఉన్నాయంటే అండి. అమూల్ పాలు అయితే గమ్మున ఇరుగుతాయండి. దీంట్లో కెమికల్ తక్కువ కలుపుతారండి. హెరిటేజ్ ఎన్నట్లకి ఎక్కువ కలుపుతారు, అవి ఎక్కువ రోజులు ఉంటాయండి. ఇదిగోండి చూసారు కదండి, మీకు ఇది వేసేసరికి ఎంత బాగా ఇదైందో అండి. ఇదిగోండి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్.